ఈ రోజున మరొక ధన్యతను వెళ్తున్నాం. మరొక ధన్యతను పొందుకుందాం. ఈ రోజున గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. గలతీయులు అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక అయినటువంటి ఆ పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనాన్ని, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ 2025వ సంవత్సరము నాయన శిలువ ధన్యతల ధ్యానాంశాల్లో నుంచి ఈరోజు మరొక అంశంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు వందనాలు. మేము ధ్యానం చేయబోయే అంశాన్ని మేము పొందుకొని నాయన అనుభవించినట్లుగా మీ ఆత్మకార్యములు నాయన ఈ కొడుకులో పాల్గొన్నటువంటి మందిరములోను అలాగే గూగుల్ మీట్ ఆన్లైన్లోనూ పాల్గొన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రేమ కొరకే వందనాలు చెల్లిస్తూ, కొద్దిసేపు మీ స్వరముతో ద్వారా మాతో మాట్లాడుమని, మీ వాక్యము కొరకే మమ్మల్ని నాయన నిబ్బరపరిచి సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలుగుతుందంట? మనకి విమోచనము కలుగుతూ ఉంది. శాపము నుండి విమోచన. ప్రభువు సిలువను మోయటం ద్వారా, సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా సంఘమునకు అనగా నీకు నాకు ఏం కలుగుతుందంటే విమోచన కలుగుచూ ఉన్నది. శాపము విషయమై విమోచన. ఎక్కడి నుంచి వచ్చింది శాపము? ధర్మశాస్త్రము ద్వారా వచ్చిందంట. ఈ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన శాపము నుంచి విమోచన కలిగించటానికి దేవుడు ఎప్పుడు మనకు వాగ్దానం ఇచ్చారంటే అబ్రహాము కాలంలో వాగ్దానం ఇచ్చారని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దినములోనే వాగ్దానం వచ్చేసింది మనకి. ఏమని? అబ్రహాము పొందిన ఆశీర్వచనము అది విశ్వాసము వలన మనకు లభించినట్లుగా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎవరు అన్యజనులు? ఎవరు అన్యజనులు అంటే ఎవరు? మనమే. యూదులు కాక మిగిలిన వారందరూ కూడా అన్యజనులమే. మనము ప్రభు రక్షణ మనకు అడాప్ట్ చేయబడుతుంది. ప్రభు యొక్క ప్రేమ మనకు ఎక్స్టెండ్ చేయబడింది. మనకు కూడా ఆయన యూదులలో పుట్టి ఉండవచ్చును కానీ ఆయన రక్తము చిందించినటువంటిది సర్వమానవాళి కొరకు. ఆయన తన ప్రాణము పెట్టినటువంటిది సర్వమానవాళి కొరకు. ఆయన పొందిన గాయములు సర్వమానవాళి కొరకు. ఆయన మోసిన నిందలు సర్వమానవాళి కొరకు. ఆయన అవమానపరిచిన అవమానములు సర్వమానవాళి కొరకు. కనుక ఈ సర్వమానవాళిలో యూదేతరులైనటువంటి అన్య జనాంగమైనటువంటి మనమందరికీ కూడా ఆయన ప్రేమను ఆయన పంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ ఆశీర్వచనము అబ్రహాము కాలములోనే ప్రారంభమైపోయిందని చెప్తా ఉన్నారు వాగ్దాన రూపములో. అది యేసుక్రీస్తు రూపములో దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నెరవేర్చబడింది.
అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు కలిగిన సంవత్సరాలు. అలానే యేసు ప్రభు మనకు విమోచన అనుగ్రహిస్తూ ఉంటే ఆ విమోచనము ఎప్పటి వరకు అనుగ్రహించబడుతుందయ్యా అంటే ప్రభువు రాకడ వరకు ఉండే ప్రతి జనాంగమునకును ప్రతి వంశమునకును ఆయా జాతుల వారికి ఆయా దేశాల వారికి కూడా ఆ విమోచనం అనుగ్రహించబడతా ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక విమోచనం అంటే ఏమిటి? ఇక్కడ ధర్మశాస్త్రము కలిగినటువంటి శాపము నుంచి విమోచన అన్నారు. పోనీ శాపము నుంచి విమోచన. విమోచన అంటే ఏంటి? విమోచన అనగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే విమోచనం అంటే ఏంటో చూస్తాం అక్కడ. అనగా ఏంటంట? విమోచనము అనగా పాపక్షమాపణ. విమోచనము అనగా పాపక్షమాపణ. ఇందాకేం చూసాం మనం అక్కడ? శాపము నుంచి విమోచన అన్నాము. శాపం ఎక్కడి నుంచి వచ్చింది? పాపము ద్వారా వచ్చింది. పాపము ద్వారా మనం చేసినటువంటి పాపము ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నువ్వు పాపము చేసావు కనుక నీ మీదకి శాపము అని ధర్మశాస్త్రం డిసైడ్ చేసింది. ఆదాము కాలంలోనే మనం పాపము చేసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు యొక్క ఆజ్ఞను తిరస్కరించినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు యొక్క మాటను పెడచెవిని పెట్టినటువంటి వారంగా ఉన్నాం. ఆయన పెట్టిన కండిషన్ని ఎంత మాత్రము ఖాతరు చేయకుండా నిర్లక్ష్యము చేసినటువంటి వారముగా ఏదైనా వనంలోనే మనం ఉన్నాం. సో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మన శాపము యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై సిలువలో తన ప్రాణమును పెట్టుడని బట్టి ఏం కలిగిందంటే మనకి శాపము నుంచి విమోచన. అంటే అనగా ఏంటంటది? పాపము నుండి విడుదల. అంటే మనం ఏమైతే పొరపాటు చేశామో, ఏ పాపమైతే మనలో ఇమిడి ఉన్నదో, ఏ పాపమునకైతే మన ప్రవర్తన కారణమైందో ఆ పాపము నుంచి పాపక్షమాపణ పొందినటువంటి వారముగా మనం ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పాపక్షమాపణ అంటే పాపము క్షమించబడుతుంది. శాపము నుంచి విడుదల పొందాలి అంటే పాపం క్షమించబడాలి. అంటే సిలువలో జరిగింది శాప విమోచనము. శాప విమోచన కార్యమే కానీ అందులో ఏమిమిడి ఉందయ్యా అంటే మన పాపములు క్షమించబడతా ఉన్నాయి. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. మన శరీరముతోనూ మన మనస్సుతోనూ చేసిన, మన ఆలోచనతోనూ నడవడికతోనూ చేసినటువంటి, హృదయముతోనూ చేసినటువంటి ప్రతి పాపము కూడా క్షమించబడతా ఉంది సిలువలో. మన పాపములే సిలువ రూపంలో మోసినటువంటి వాడిగా ఆయన ఉంచి ఉన్నారు. ఆయన అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన ముందు ఉంచబడిందంటే ఏమిటి ఉంచబడిందో చూద్దాం. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను దేవుడు ఏం చేస్తారంట? మన మీద సాక్షులుగా నియమించారంట. భూమిని ఆకాశమును. ఇప్పుడు గమనించుదాం. ఇప్పుడు భూమిని ఆకాశాన్ని దేవుడు ఎందుకు నియమించారు? ఎందుకు ఏర్పాటు చేశారు? మనకంటే ముందుగానే ఆకాశమును భూమిని దేవుడు ఏర్పాటు చేయడంలో కారణం ఏంటంట? మన మీద సాక్షులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికి వర్షం ఇవ్వటానికి కాదు ఆకాశము, పంటనివ్వటానికి కాదు భూమి, మనకు సాక్ష్యము. ఇప్పుడు సకాలంలో వర్షం పట్టడం లేదు. కారణం ఏంటి? మనం కూడా అంటూ ఉంటాం. అప్పుడు ఏం చెప్తామండి? కలికాలం ఏదైనా ఘోరం జరిగినప్పుడు,
ఏదైనా ఒక కరువు వచ్చినప్పుడు, ఏదైనా వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు కదా, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఏమంటున్నాం మనము? ఏం చెప్తామండి? కలికాలం అంటున్నాం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది కలికాలము? అంటే ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? గమనించినప్పుడు ఆకాశము మనము మనుష్యులమైన మనము చేస్తున్నటువంటి పాపమును చూచి అది సాక్ష్యం చెప్పి వర్షాన్ని ఆపేస్తుందంట. మనకి మనం చేయించిన పాపాన్ని భూమి చూచి దాని సాక్ష్యంగా పంటనివ్వటం ఆపేస్తుంది. సో కరువులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అకాల వర్షాలు? ఎందుకు వరదలు? ఎందుకు మునిగిపోతున్నాయి? ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ఎందుకు ఎండిపోతున్నాయి? అంటే మనము చేసిన పాపమును బట్టి. ఇప్పుడు అక్కడ ప్రభు ఏమంటున్నారంటే, సరే సాక్షి సంగతి పక్కన పెడదాం. అసలు మన ముందు ఏముంచాట దేవుడు? జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును ఉంచారు. మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం? మన ఆప్షన్ ఏం తీసుకున్నాం? నీకు ట్రాన్స్ఫర్లో ఏలూరు కావాలా విజయవాడ కావాలా ఆప్షన్ అడిగారు. రైట్, సరే చీర కొనుక్కుందామని షాప్కి వెళ్ళారు. ఈ చీర ఈ చీర ఈ చీర ఈ చీర. ఆ షాప్ అతను అంటాడు, సేల్స్ బాయ్ అంటాడు, అబ్బా అది చీర మీకు ఎంత బాగుందో ఈ రంగు అంటాడు. అది వద్దని తీసిన పక్కన ఇంకొకడు వస్తాడు. లోపు వచ్చే ఇంకో సేల్స్ గార్డ్ ఎవరో వచ్చేసి, అసలు మేడం గారు మీకు ఈ చీర అయితే భలే లోపు ఇంకో చీర తెస్తారు. ఇప్పుడు అతను చెప్పింది బాగుంది, మేము చెప్పింది బాగుంది, ఇప్పుడు ఏది తీసుకోవాలా? ఆప్షన్ ఈజ్ యువర్స్. ఓ సెంటర్లో నిలబడితే రెండు దారులు కనిపిస్తున్నాయి మనకి. ఏ ఆప్షన్ తీసుకుంటున్నావు నీవు? చాయిస్ ఏమిటి? చాయిస్ ఏం తీసుకుంటున్నావు నీవు? ఒకటి జీవం ఉన్నది, ఒకటి మరణం ఉన్నది, ఒకటి ఆశీర్వాదం ఉన్నది, ఒకటి శాపం ఉన్నది. ఏ ఆప్షన్ టిక్ చేస్తున్నావు నీవు? ఏ ఆప్షన్ కోరుకుంటున్నావు నీవు? అంటే అనాది కాలంలోనే మనము మరణమును శాపమును ఆప్ట్ చేసేసాం మనం. అవును కదా? మరణాన్ని శాపమును కూడా ఆప్ట్ చేస్తాం. తోటలో ఏదైనా మనం ఆప్ట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఆ మార్గంలోనే వెళ్తూ ఉండాలి. ఇంకో నో ఆప్షన్. ఇంకా మనకి ఆ మార్గం నుంచి బయటికి రావడం లేదు. ఇంకా ఆ శాపగ్రస్తమైన మార్గంలోనే ముందుకెళ్ళాలి, ఆ మరణకరమైన మార్గంలోనే ముందుకెళ్ళాలి. ఇంకా మనకు వేరే అవకాశమే లేదు. ఆ మార్గంలో మనం వెళుతూ ఉండగా ఇప్పుడు అన్నాడు గలతీ 3:14 ప్రభు అంటున్నాడు, ఆయన వాగ్దానం అబ్రహాము కాలంలో వాగ్దానం ఇచ్చి ఏదైతే శాపం మనం ఎన్నుకున్నామో, ఏదైతే మరణాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామో దానికి విరుగుడుగా ఎందుకంటే మనంతగా మనం ఆ మార్గం నుంచి బయటికి రాలేం కనుక, నేను తప్పించిన మరి ఏ మనుష్యుడు వల్ల కాదు కనుక, వారు రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, శక్తివంతులు కావచ్చు, మల్టీమిలియనర్ కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఎవరు నేను ఆ మార్గం నుంచి తప్పించలేరు కనుక యేసయ్యే పూనుకొని ఆ మార్గమునే ఆశీర్వాదకరమైన మార్గముగా తన శిలువ యాగం ద్వారా మలిచివేస్తున్నారు. ఆయన చెప్పకూడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మార్గం తప్పించడం లేదు, ఆ మార్గాన్నే మలిచివేస్తున్నారు ఆయన నీ కొరకు. నీవు బ్రతికిన కాలమంతా శాపాన్ని అనుభవించావు. నీ జీవ మార్గం, నీ లైఫ్ రూట్ మ్యాప్ అంతా కూడా శాపగ్రస్తమైందే. కానీ యేసయ్య సిలువలో మరణాన్ని చూచడం ద్వారా, మరణాన్ని గెలవటం ద్వారా నీకేం ప్రాప్తించబడుతుందంటే, నీవు సెలెక్ట్ చేసుకున్నదే, నీవెన్నుకున్నదే ఆ మరణ మార్గము, ఆ శాప మార్గముని ఆయన కొట్టివేసి దాని నీకు విమోచన అనుగ్రహించి ఆయన దాన్ని ఆశీర్వాదకరమైన మార్గముగా మలిచివేశారు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన శిలువ మరణం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే శాప విమోచనము కలుగుతుంది, అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. పాప క్షమాపణ పొందకుండా పరలోక రాజ్యంలో మనం ఎంత మాత్రము కూడా ప్రవేశించలేము.
పాపము క్షమించబడకుండా నువ్వు పాపముతోనే ఉండి ఉంటే పరలోకానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. నీకు అర్హత కావాలి అనుకున్నప్పుడు నీ పాపం క్షమించబడాలి. అది ఎలా సాధ్యమైందంటే కోడెల రక్తం వల్లైనను, కోడి రక్తమైనను, గొర్రెల రక్తమైనను, మేకల రక్తమైనను దేని వల్ల సాధ్యం కాలేదు. కానీ పరిశుద్ధుడైనటువంటి మానవుని యొక్క రక్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం వల్ల మాత్రమే నీకు పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం అటువంటి రక్తాన్ని చిందించి వేశారు. నీ శాప విమోచన కొరకై అనగా నీ పాప క్షమాపణ కొరకై ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టేశారు. ఆయన రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం గమనిస్తే, కాబట్టి నమ్మితే, నువ్వు నమ్మినట్లయితే ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు పాపక్షమాపణ పొంది నువ్వు శాపము నుంచి విమోచింపబడి నువ్వు నీతిమంతుడవుగా నీతిమంతురాలుగా తీర్చబడటానికి ఇప్పుడు ఏం కావాలి అంటే నీకు నమ్మకం కావాలి, నీకు విశ్వాసం కావాలంటే నువ్వేం చేయనక్కర్, నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఇంకా నువ్వెక్కడికో కొండలు కోనలు పట్టుకుని వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంకేదేదో కార్యాలు చేయనవసరం లేదు. నీ హృదయంలో నువ్వు నమ్మగలిగితే, ఎస్ ప్రభు నా పాప క్షమాపణ కొరకై, పాప శాప విమోచన కొరకై తన ప్రాణమును బలిగా నా కొరకు శిలువలో పెట్టేశారు అని నమ్మగలిగితే నీకు పాప క్షమాపణ కలుగుతా ఉన్నది. ఆయన శాంక్షన్ చేసేశారు. మీరు కూడా ఒకవేళ ప్రమోషన్ కోసం అప్లై చేశారు, లేదో బ్యాంక్కి వెళ్ళి లోన్ కోసం అప్లై చేశారు, అవునా? మేనేజర్ శాంక్షన్ చేశారు అనుకుందాం. నీ అకౌంట్లో పడకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పాలి. నీ అకౌంట్ మేనేజర్ శాంక్షన్ చేశారు, సంతకం కూడా పెట్టేశారు అప్లికేషన్ మీద, 10 లక్షలు శాంక్షన్ చేశారు లోను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకోకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. కనుక నువ్వు వెళ్ళాలి, నువ్వు నమ్మాలి ప్రభువుని, ఆ శిలువ దగ్గరకు రావాలి. ఆయన పడిన శ్రమలో నువ్వు కనులారా శ్రమను చూడగలగాలి. ఆ శ్రమ అనుభవం నీ హృదయంలోకి రావాలి. నీ కొరకు ఆయన ఎంత శ్రమ పెట్టబడ్డారో, నీ కొరకు ఆయన ఎంత ఏ అనుభవాలు కూడా నడిపించబడ్డారో అది నీ హృదయ అనుభవంలోనికి వచ్చినప్పుడు అప్పుడు నీ హృదయం ద్రవిస్తుంది, నీ హృదయం కన్నీరు గారుస్తుంది, నీకు తెలియకుండా నీ కళ్ళ నీళ్లు వస్తాయి. అప్పుడు నీలో నమ్మకము కలుగుతుంది, విశ్వాసం కలిగినట్లు లెక్క. అది పాప క్షమాపణ గుర్తది. నీకు అర్థమైపోద్ది, నీ అంతరాత్మకు అర్థమైపోద్ది, నువ్వు క్షమించబడ్డావో లేదో అర్థమైపోద్ది. నీకెవరు చెప్పక్కర్లా, నీకెవరు టెస్ట్ చేసి నువ్వు ఇలా ఉన్నావు గనక, ఇలా మందిరానికి వస్తున్నావు గనక, ఇలా ప్రార్థన చేస్తున్నావు గనక, ఇలా వాక్యం చదువుతున్నావు గనక, ఇలా ప్రసంగం చేస్తున్నావు గనక, ఇలా పరిచయం చేస్తున్నావు గనక అది ఎవ్వరూ నీకు గీట్ రాయి పెట్టరు. అక్కడ నో మార్క్స్. అది నీ అంతరంగానికి సంబంధించిన విషయం. అది నీ అంతరాత్మలో ప్రభు ఏం చేస్తాడంటే తన ఆత్మ ద్వారా కార్యం జరిగేసి నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో, విశ్వసిస్తున్నావో, ఆయన శిలువ దగ్గరకు వస్తున్నావో, ఆయన పాదాల దగ్గరకు వస్తున్నావో, నీ అంతరంగానికి ఆయన తెలియజేస్తారు, ఎస్ యు హ్యావ్ రిడెంప్టెడ్, నీవు విమోచింపబడ్డావు, నీ పాపము క్షమించబడింది అని నీ కనిపించగానే నీ హృదయంలో నుంచి నీ హృదయం ద్రవిస్తూ ఉండగా,
నీకొక్కొక్క పాపము నీ దృష్టిలోకి వస్తూ ఉంటే, నీ పసి వయసు నుంచి, నీ బాల్యము నుండి, నీ యవ్వన కాలంలో ఎదిగిన తర్వాత, వివాహం అయిన తర్వాత, నీవు తల్లిదండ్రి అయిన తర్వాత, నువ్వు నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ అయిన తర్వాత, నువ్వు బ్రతికిన కాలంలో ఇంతవరకు ఏ పాపము ఏ దోషమైతే నీలో ఉందో అవన్నీ నీ మనసులోనికి ప్రభు తీసుకొస్తారు ఆత్మ ద్వారా. అప్పుడు ఒక్కొక్కడిని దృష్టిలోకి వస్తూ ఉండగా క్షమించు ప్రభువా క్షమించయ్యా అని అంగలార్చుచూ ఉండగా ఒక్కొక్క పాపము నీ నుంచి విడిపోతూ ఉంటే నువ్వు విడుదల పొందుతూ ఉంటావు. చివరకు మిగిలింది శాపమంతా వెళ్ళిపోగా మిగిలింది ఆశీర్వాదమే. అక్కడ చెప్పకూడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాప క్షమాపణ జరగగానే నీలో ఉన్న మరణం కొట్టివేయబడుతుంది. ఇక మిగిలింది ఏంటి అంటే జీవమే నీ మార్గంలో మిగులుతూ ఉంది. ఇప్పుడు జీవం మిగిలింది, ఆశీర్వాదం మిగులుతూ ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రికలో అంటున్న మాట ఏంటంటే, మనం బాగా గమనించినప్పుడు, క్రీస్తు యేసునందలి నమ్మువారు ఆయన కృపచేతనే గనుక క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దీనికి అడ్మిషన్ ఫీజు లేదు, ఎంట్రీ టికెట్ లేదు, కమిషన్ లేదు. ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నామంట. అంటే ప్రభు చేసిన గొప్ప త్యాగమును బట్టి మన అంతరంగములో, మన అంతరాత్మలో కలిగినటువంటి ఆ పాప క్షమాపణ కార్యం ఏదైతే ఉందో, ఏదైతే నీ హృదయాన్ని ద్రవింపచేసిందో, ఏదైతే నీ గుండెలు బద్దలు చేసిందో, అందుకని అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మీ వస్త్రములను కాక ఏం చింపుకోవాలి, మనము మీ హృదయములను చింపుకొనుడి. ఈ వస్త్రాలు కాదు చించుకోవలసింది, బుర్రలు కాదు పగలగొట్టుకోవలసింది, తలకాయలు నేలకేసి కొట్టుకోవడం కాదు, హృదయాన్ని చించుకోవాలి, హృదయాన్ని బద్దలు చేసుకు, ప్రభువా నిజమే నాయనా అని ఆ భారముతో కన్నీటితో ప్రభుతో పెరుగులాడినప్పుడు నీకు పరిపూర్ణమైన విమోచన కలుగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? రిడెంప్షన్ అన్నారు. రిడెంప్షన్ అంటే అర్థం ఏంటంటే రీపర్చేస్. బాగా విందాం. రిడెంప్షన్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే రీపర్చేస్ అంటే తిరిగి కొనుక్కోవటం. నీది ఓ బంగారు వస్తువు దొంగతనం చేశారు, అది తీసుకెళ్ళి ఎవరికో అమ్మేశాడు. చివరికి ఎంక్వైరీలో ఏం తెలియదంటే పలానా వాళ్ళకి నీ వస్తువు ఉందని తెలిసింది. ఓ 10,000కి అమ్మేశాడు అనుకుందాం. ఆ కొనుక్కున్న వాళ్ళకి నీ వస్తువు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళావు నువ్వు. అయ్యా ఈ బంగారం నాదేను, నా ఇంట్లో దొంగతనం చేసి తీసుకొచ్చారు, నా వస్తువు నాకు ఇచ్చేయి అంటే ఆయన ఏమంటాడు? ఇప్పుడు అమ్మా నేను 10,000 పెట్టి కొన్నాను, ఒకవేళ నీ వస్తువు అయితే ఆ 10,000 నాకు ఇచ్చేసి నీ వస్తువు నువ్వు తీసుకెళ్ళు అంటాడు. అవునా? నా 10,000 నాకు ఇచ్చి కొన్నానుగా, నేను నష్టపోకూడదు కదా నిన్ను గురించి. ఇది నీది అంటున్నావు కదా, ఎస్ నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, నీది తీసుకో, కానీ నేను పెట్టుబడి పెట్టినటువంటి 10,000 నాకు ఇచ్చేళ్ళమ్మా, తీసుకెళ్ళమ్మా అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆ 10,000 ఇచ్చి ఆ వస్తువు తెచ్చుకుంటాం. ఇప్పుడు మన వస్తువుని మనం ఏం చేస్తాం? ఇప్పుడు తిరిగి కొనుక్కున్నాం. ఇది విమోచన అంటే, ఇది రిడెంప్షన్, రీపర్చేజ్. మన వస్తువునే మనం కొనుక్కున్నాం. ప్రభు ఈ ఆత్మ అయిందే, కానీ మనం కోల్పోయి అపవాది చేతికి చిక్కేసాం మనం. అక్కడి నుంచి ప్రభు ఏం చేశారయ్యా అంటే, ఇదిగో నా రక్తమును, ఆ ఆత్మను కొనటానికి నా రక్తమును నీకు పణంగా ఫీజు కడుతున్నాను నేను. నువ్వెంతకాలం నీ దగ్గర దోచుకొని పెట్టుకున్నావు గనక తిరిగి ఆ ఆత్మని పొందుకోవడానికి, తిరిగి నా బిడ్డని పొందుకోవడానికి నువ్వెంత ఖర్చు పెట్టావు? దానికి మారుగా నా పరిశుద్ధమైన రక్తాన్ని నేను వెచ్చిస్తున్నాను, నా పరిశుద్ధమైన శరీరాన్ని అందుకు పణంగా పెడుతున్నాను, నా యోగ్యమైన నా ప్రాణమును
అది వెచ్చిస్తున్నాను అని చెప్పేసి సిలువ దగ్గర దాని పరుచులను బట్టి తిరిగి మనము దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి చేత తిరిగి కొనబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి కొనబడ్డాం మనము. సో రిడెంప్షన్, రీపర్చేజ్ జరిగింది, తిరిగి కొనుక్కున్నాడు. ఆయన వారమే మనము. 100వ కీర్తనలు అంటాడు, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. కానీ ఇప్పుడు ఎవరి వారంలో ఉన్నాం? మనము అపవాది బంధకాల్లో ఉన్నాం. మనం చేసే ప్రతి ఆలోచన అపవాదికి చెందినటువంటిదే. మన నడవడికి యావత్తు అపవాదికి చెందినటువంటిదే. అందుకనే మోషే, మొన్న మనం 7వ తారీఖున మోషే గురించి కొన్ని ధ్యానం చేశాం. మోషే ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మండుచున్న పొదలోంచి ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఆ మండుచున్న పొదలో నుంచి ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు మొట్టమొదటి మోషేతో మాట్లాడిన మాట ఏంటంటే, మోషే, ఈ స్థలము పరిశుద్ధమైనది. ఏం విడిచిపెట్టాలంట? నీ చెప్పులు విడిచిపెట్టిరా, నీ చెప్పులు విడిచిపెట్టిరా మోషే అన్నాడు. చెప్పులు దేనికి సాదృశ్యం అంటే మన నడకకు సాదృశ్యం, మన నడవడికకు సాదృశ్యం. కాళ్ళు మనం నడకకి ఉపయోగిస్తాం, మన నడకకు సాదృశ్యం, మన నడవడికకు సాదృశ్యం, అనగా మన ప్రవర్తనకు సాదృశ్యం. చెత్త ప్రవర్తన, చండాలపు ప్రవర్తన, పాపముతో కూడుకున్న ప్రవర్తన. ఇక్కడ కూర్చొని ఉంటాం, మనసు ఎంత దూరం ఇల్లు వస్తుందో నడిచి 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 పరిగెట్టి 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 తిరుగు ప్రపంచమంతా తిరిగి వస్తూ ఉంటుంది. అవును కదా. కనుక చెప్పులు దేనికి సాదృశ్యం అంటే మన మనసు యొక్క నడకకు సాదృశ్యం చెప్పులు. ప్రభు అంటున్నాడు, ఆ చెప్పులు విడిచిపెట్టింది పరిశుద్ధమైన స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాలి. నువ్వు నీ మనస్సుతో ఏ లోకపు ఆలోచనలు ఆలోచిస్తున్నావో, నీ హృదయముతో ఏ ఆశలు, లోకపు ఆశలు కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశాలు లోకంలో నువ్వు నెరవేర్చాలనుకుంటున్నావో, దేని కొరకు తాపత్రయపడుతున్నావో, దేని కొరకు అరువులు చాస్తున్నావో, దేని కొరకు ఆసక్తిని ఇంట్రెస్ట్ దేని మీద చూపిస్తున్నావో వాటిని విడిచిపెట్టాలి, వాటిని విడిచిపెట్టాలి. అందుకే పరిశుద్ధ స్థలములో వాటిని విడిచిపెట్టినప్పుడు మనకు పాప విమోచన, మనకు శాప విమోచన. ఉచితము, నువ్వు నమ్మితే ఉచితము. ఎప్పుడు నమ్మడం అంటే ఏంటి? ప్రభు చేసిన కార్యం నమ్మడం అంటే విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టకుండా నేను నమ్మాను అంటే కుదరదు. అది విడిచిపెట్టకుండా నువ్వు బురదలో కూర్చొని శుభ్రంగా స్నానం చేయి, బురదలో కూర్చొని స్నానం చేయి. నువ్వు ఎంత స్నానం చేస్తే మాత్రం బురద అవుతుంది నీకు? నువ్వు నిలబడిందే బురదలో. క్యాన్లు మంచి ఫ్రెష్ వాటర్, ఆరు వాటర్ తెప్పించుకొని స్నానం చేస్తే నువ్వు నిలబడిన బురదలో ఉంచి ఆ బురద పోతుందా? పోదు. బురద విడిచిపెట్టదు, రావాలి బయటికి. విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం ద్వారా ఉచితంగా నీకు పాప క్షమాపణ కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చదవడం. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ, హల్లెలూయా. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ప్రభు ఈ రోజున మనతోటి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృప, బికాస్ ఆఫ్ హిస్ గ్రేషియస్నెస్, దేవుని యొక్క కృపను బట్టి, దయను బట్టి, ఆ దయలో ఐశ్వర్యవంతమైన దయ అంట, మామూలు దయ కాదు. ఆ కృపలో ఐశ్వర్యవంతమైన కృపను మన కొరకు వినియోగిస్తున్నారు ఆయన. ఆ ఐశ్వర్యవంతమైన కృపను బట్టి ఏం కలిగిందంట? ఆయన రక్తము వలన, ఏ రక్తమైతే మన కొరకు చిందించి వేశారో,
ఏ రక్తమైతే మన కొరకు కార్చివేశారో, ఏ ఆఖరు బొట్టు రక్తాన్ని మన కొరకు ఖర్చు పెట్టేశారో సిలువలో, ఈవేళ మనం నీరసంగా ఉందని చెప్పేసి టెస్టులు చేయించుకోవడానికి వెళితే ఐరన్ చాలా తక్కువ ఉంది, 6.5 grams ఉంది. బ్లడ్ చాలా కష్టం, బ్లడ్ ఎక్కించుకోవాలని చెబుతున్నారు. అవునా? 6.5 ఉన్నా తర ఇంకేం చేయాలంట? బ్లడ్ ఎక్కించుకోవాలంట. మరి ప్రభువులో ఎన్ని గ్రాములు మిగిలింది ఇప్పుడు? ఒకళ్ళు మన వాళ్ళు ఎవరైనా టెస్ట్ చేసుకుంటే అక్కడ రాయబడి ఉంది, ఆఖరు రక్త బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన చిందించి వేసినట్టు 0. హిస్ బ్లడ్ కౌంట్ ఈజ్ 0. ఎంత మాత్రము రక్తము లేనటువంటి వాడిగా మన కొరకు ఖర్చు పెట్టేశాడు. ఆ రక్తమును బట్టి మనకి ఏం కలుగుతుందంట? విమోచనము. ఇందాక పాప విమోచన అంటే ఏమనుకున్నాము? శాప విమోచన అంటే ఏమనుకున్నాము? పాప క్షమాపణ అనుకున్నాం ఇందా మనం. ఇక్కడేమంటున్నాడు అయ్యా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అక్కడ పాపము అన్నాడు, ఇక్కడ అపరాధములు అంటున్నాడు. ఇక్కడ అంటే పాపములకును అపరాధములకును. అందుకని ఇక్కడే 2వ అధ్యాయం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే అంటాడు ఆయన, మీ అపరాధముల చేతను. ఏంటి ఏమున్నాయి మనలో ఇప్పుడు? అపరాధాలు ఉన్నాయి, పాపములు ఉన్నాయి. అందువల్ల మనము మరణ మార్గంలో ప్రయాణిస్తున్నాం. అందువల్ల మనము శాపగ్రస్తమైన మార్గాల్లో ప్రయాణిస్తున్నాం. మన ప్రతి ప్రయాణము కూడా, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ప్రయాణము కూడా శాపగ్రస్తమైన ప్రయాణమే. కానీ ఇంకా సజీవుల జాబితాలో ఉన్నామంటే అది దేవుని యొక్క మహా గొప్ప కృపా మహదైశ్వర్యం. అది నీవు పాపక్షమాపణ పొందాలనే ఉద్దేశంతో ప్రభు ఏం చేస్తున్నారంటే నిన్ను ఇంకా సజీవుల జాబితాలో ఉంచారు. నువ్వింకా క్షమించబడాలి, నువ్వింకా నీ అపరాధం నుంచి, పాపం నుంచి విడుదల పొందాలి అనే ఉద్దేశంతో ప్రభు నిన్ను ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. చాలాసార్లు అనుకోనవచ్చు, అయ్యో ఈ బలహీనతను బట్టి నేను బ్రతకనేమో, నేను చనిపోతానేమో అని చాలాసార్లు నీకు తలంపు వచ్చి ఉండొచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రమాదం నుంచి నేను బ్రతకనేమో. ముఖ్యంగా ఆడపిల్లలు వారు పురుడు పోసుకునే టైంలో, డెలివరీ టైంలో ఆ నొప్పులు భరించలేక ప్రతి స్త్రీ, ప్రతి మహిళ, ప్రతి ఆడపిల్ల కూడా ఏమనుకుంటుందో తెలుసా? ఇక బ్రతకనేమో. ఆ క్షణాలు అంత బాధ కలిగిస్తాయి. తల్లులు బాగా తెలిసి సంగతి. తల్లులకి ఏమనిపిస్తుంది తెలుసా? నేను బిడ్డలకని బ్రతకనేమో అనేటువంటి అనుమానం వస్తుంది. ఒక ప్రమాదం జరిగినప్పటికీ నేను బ్రతకనేమో, ఒక దెబ్బ తగిలినప్పటికీ నేను బ్రతకనేమో, ఒక సమస్య వచ్చినప్పటికీ నేను బ్రతకను. చాలాసార్లు ఇవి మనల్ని వెంటాడుతున్నాయి. కానీ ప్రభు నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నారో తెలుసా? నువ్వు పాప క్షమాపణ నుండి ఆ జీవ మార్గంలోకి వెళ్ళటానికి, మరణ మార్గమును, శాప మార్గమును విడిచిపెట్టి వేసి ఆశీర్వాదకరమైన మార్గంలో ప్రయాణించున్నట్లుగా దేవుడు నీ ఆయుష్ ఇంకను పొడిగిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, అనగా విమోచనము అనగా ఏంటంటే ఇప్పుడు అపరాధములకును మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన పాపములకును అపరాధములకు కూడా క్షమ కలుగుతూ ఉన్నది. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అక్కడేమని మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ కారణము చేత, ఏ కారణం అది? ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందించిన కారణము చేత, అబ్రహాము కాలములోనే దేవుడు వాగ్దానము చేసిన కారణము చేత, యేసయ్య సిలువను మోసిన హేతువు చేత, ఆయన మన కొరకే తన ప్రాణమును పెట్టిన కారణము చేత, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధములన్నిటి నుండి కూడా విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పాత నిబంధన కాలము నుంచి వచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో, అప్పటి నుంచి అపరాధములుగా ఏవైతే నీ లైఫ్లో లెక్కించబడుతున్నాయో, నీ ఖాతాలో పడుతున్నాయో, నీ ఖాతాలో ఉన్నాయంట. మీరు ఒక బ్యాంక్ అకౌంటే చూసుకుంటారు. మీరు ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న బ్యాగ్లో ఎంత ఉన్నాయో అవే లెక్క చూసుకుంటారు ఎప్పుడు కూడా. మీరు లాకర్లో పెట్టుకున్నాయో అయ్యే లెక్క చూసుకుంటారు ఎప్పుడు కూడా. మీరు బీరువాలో పెట్టిన డబ్బులే లెక్క చూసుకుంటారు. ఇంకెంత ఎంత పెట్టారు, ఎంత ఖర్చు అయ్యి, ఎంతోనే నెలకు సరిపోతే చాలు. వారి ప్రయాణం ప్రారంభమైతే ఈ డబ్బులు టికెట్ సరిపోతే చాలు, అంతవరకే లెక్క చూసుకుంటారు. మీరు ఏదైనా వస్తువు కొనడానికి వెళితే ఆ వస్తువు కూడా సరిపడే ధనం ఉందా లేదా అంతవరకు చూసుకుంటారు మీరు. కానీ దేవుని దగ్గర మరొక లెక్క ఉన్నది. అదేంటంట, పాత నిబంధన కాలము నుంచి కూడా మన మీద వేయబడుచున్నటువంటి పాపముల అపరాధముల లెక్క జాబితా ఆయన దగ్గర మన ఖాతాలో ఉన్నాయి. ఎవరు తీసేస్తారా ఖాతాని? ఆ పేజీలు ఎవరు చెప్పగలరు? అక్కడ రాయబడినటువంటి మన పాపము లిస్ట్ అంతని ఎర్ర సిరాతో ఎవరు కొట్టివేయగలరు? ఆ ఎర్ర సిరాని యేసయ్య మన కొరకు చిందించినటువంటి శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తం. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జాబితాలో నీ పాపములన్నీ కొట్టివేయబడుతున్న ఎర్ర ఇంకుతో. ఆ ఎర్ర సిరానే ప్రభు యొక్క పరిశుద్ధమైన ఎర్రని రక్తము. ఆ రక్తములో మలినము లేదు, ఆ రక్తములో కపటము లేదు, ఆ రక్తములో మోసం లేదు, ఆ రక్తములో స్వార్థం లేదు. అంటున్నాగా అసలు మోసం చేయటం మా బ్లడ్లో లేదు తెలుసా అంటున్నాగా మనం. అసలు అబద్ధం ఆడటం మా రక్తంలో లేదండి, మా వంశంలో లేదు. చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన బ్లడ్లో ఏమి లేదు? మోసము లేదు, కపటము లేదు, అబద్ధము లేదు, అన్యాయము లేదు, స్వార్థము లేదు. ఆయన రక్తములో స్వచ్ఛమైన రక్తాన్ని నీ కొరకు ఆయన కార్చివేశారు. ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా? అక్కడ నేలను ఒలికలేదు రక్తం. అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి లిస్టులో నీ అపరాధములు, నీ పాపములు, నీ శాపములు ఏవైతే ఉన్నావో అవన్నీ వాటి మీద ఈ రక్తం పడిందంట. ఆ పేజీలో నీ కొరకై వ్రాయబడినటువంటి ఆ పాపాల చిట్టా పేజీలో ఆయన శిలువ మీద కారుస్తున్న రక్తమంతా కూడా ఆ పేజీలో పడిపోయింది. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఏం చేస్తారంటే, మీ దగ్గర ఏదైనా పేపర్ మీద కొన్ని రాసి దాని ఇంకుపోయింది ఏదన్నా, మీరు రాసిన అక్షరాలు ఏమవుతాయి? ఇప్పుడు చెరిగిపోతాయి, ఉండవు అక్కడ. అలానే నీ పాపపు చిట్టా మీద ప్రభు యొక్క రక్తం పడిపోయింది, అక్కడ ధారాపాతంగా పడిపోయింది. ఇప్పుడు ఒక్క పాపము కనపట్లేదంట. అపవాది వచ్చేసి ఈ బిడ్డ ఈ పాపం చేసి కదా, ఎక్కడ ఉంది? అయ్యా ఈ పేజీ కదా, ఈ పేజీ ఎన్ని పేజీలు తిప్పినా నీ పాపం కనపట్లేదు అక్కడ. బికాస్ అవర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అపవాది ఎంత వెతికినా పేజీల్లో, పుస్తకాల్లో పాపము కనిపించట్లేదయ్యి అంటే, శిలువలో ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తము ఆ పేజీల్లో పడిపోయింది. ఆ అక్షరం తురిపేసింది, ఎరేజ్ అయిపోయినాయి. అక్కడ ఇప్పుడు రక్తము మరకలే కనపడుతున్నాయి తప్ప నీవు చేసిన అపరాధము కానీ పాపము కానీ ఏది కాని రావటం లేదు అక్కడ. అప్పుడు అపవాది తల్లడిల్లిపోయి కింద మీద నోరు బాధేసుకుని, ఇదేమన్యాయం ప్రభువా, నిజంగా చాలా పాపాలు చేసింది, నిజంగా చాలా పాపాలు చేశాడు. చెత్త పుస్తకం తయారైపోయింది, పెద్ద డైరీలు, పెద్ద డైరీలు అయిపోయినాయి, ఏది ఒక్కటే కనపడలేదు. షట్ యువర్ మౌత్. అవన్నీ కూడా కొట్టివేయబడినాయి. అవన్నీ కూడా కొట్టివేయబడి నూరు ఎత్తకి ఇంకా గెట్ అవుట్. అపవాదిని తరిమేసి నిన్ను ఆయన హత్తుకోబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విమోచనము ద్వారా ఈ సంవత్సరం ఈ శిలువ ధ్యానాల ధన్యతలోంచి విమోచన, ఈ వర్తమానం ద్వారా ప్రభు కలిగించే విమోచనము ద్వారా నీ ప్రతి పాపము అలాగును కొట్టివేయబడి ఆయన రక్తము చేత తొడవబడి కడగబడి నువ్వు ప్రశస్తమైన బిడ్డగా పరిశుద్ధమైన ధన్యతలు పొందుకొని ఆయన రాజ్యమునకు వారసులుగా ఉన్నట్లుగా ఈ కార్యమును దేవుడు నీలో జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను నీకు చిన్న ప్రార్థన చేయమా. వాక్యమును బట్టి విమోచనము అనగా అపరాధము నుంచి, పాపం నుంచి క్షమాపణ,